నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. రన్ టైలర్ త్రూ ఈ టైలర్ ఇష్యూస్ అనేది ప్రాబ్లం క్లియర్ అవుతుందా? టైలర్కి కావాల్సింది ఫస్ట్ ఫ్రీడమ్, నెక్స్ట్ ఈ బ్లౌజ్ కుట్టాడా, కంప్లీట్ అయిందా, పేమెంట్ ఫోన్లో కనపడాలి. ఇది కానీ చేయగలిగితేనే అల్టిమేట్ గోల్. ఇప్పుడు మనం సాధించిందే అది. ఎర్నింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ యూ డోంట్ బిలీవ్ మంజుష గారు, 80% మేము టైలర్స్కి ఇస్తున్నాం. సూపర్. అది ఏ ఆర్డర్ అయినా కావండి, 30,000 ఆర్డర్ అయినా కూడా 80% తండ్రి. ఆ మిషను, ఆ స్టూల్ అనే కాన్సెప్ట్ నుంచి ప్రపంచాల్లో వాళ్ళు తిరగగలిగితే, 10 మంది క్లయింట్స్ని కలవగలిగితే ఈజీ అయిపోతుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా వరకు మనం బొటిక్స్ని చూస్తూనే ఉంటాం, కానీ మాస్టర్స్తో చాలా ప్రాబ్లం అయిపోతుంటుంది, టైలర్స్తో చాలా ప్రాబ్లం అయిపోతుంటుంది. అసలు ఈ టైలర్స్ అనేవాళ్ళు సడన్గా ఎందుకు మనకు కావాల్సిన టైంలో ఇన్ టైంలో అసలు మన క్లాతింగ్ని ఎందుకు రెడీ చేసి ఇవ్వలేరు అనే ప్రతి ఒక్కరికి చాలా క్వశ్చన్. కానీ రన్ టైలర్ వాళ్ళు మాత్రం అంటున్నారు, అసలు మీకు ఇక పైనుంచి అలాంటి ప్రాబ్లమే ఉండదు. మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, పార్ట్నర్ యాప్ ఉంటుంది అండ్ అలానే కస్టమర్ యాప్ కూడా ఉంటుంది. మీకు టైలర్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు హైర్ చేసుకోగలిగితే, యాప్లో బుక్ చేసుకోగలిగితే మీ ఇంటికే వచ్చి చేస్తారు. లేదు మీరు బొటిక్ వచ్చి టైలర్ని విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు అంటున్నారు. అసలు ఈ టైలర్స్ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు రన్ టైలర్ మేనేజింగ్ డైరెక్టర్ అనసూయ మ్యామ్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంజుష, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే రన్ టైలర్ మాత్రం నిజంగానే రన్ చేస్తూనే ఉంది ఓవరాల్ ఇండియా వైడ్. అండ్ టైలర్స్ అనేది నిజంగానే చాలా పెద్ద ప్రాబ్లం మ్యామ్, పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నాకు అర్జెంటుగా 3 days 4 daysలో నాకు డ్రెస్ కావాలి, మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, దానికి నేను ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలి. ఈ కాస్ట్యూమ్ కోసం 1 week తిరుగుతాం. ఈ మెటీరియల్ కావాలి, ఈ మ్యాచింగ్ కావాలి, దీనికి ఈ డిజైన్ కుందన్స్ కావాలి, ఇదంతా ఒకటైతే టైలర్ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు పెద్ద టాస్క్ అనేది మాకు స్టార్ట్ అవుతుంది. ఇన్ టైంలో ఇస్తాడా ఇవ్వడా, దానికోసం మాకు ఫంక్షన్ 20th ఉంది అంటే మాకు 17th ఫంక్షన్ ఉంది అని చెప్పుకునే స్థితికి వచ్చేస్తుంది. అదే కాకుండా కస్టమర్స్ అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పలేము. ఇంటెన్సిటీ ఎవరికైనా ఉంటుంది, త్వరగా చేసుకోవాలి, త్వరగా వేసుకోవాలి అనే హంగ్రీనెస్ అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే 2 వేరు కాంపౌండ్స్లో చూస్తున్నాం మనం. ఇప్పుడు టైలర్స్ ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ లేదు, జీరో నాలెడ్జ్. వాళ్ళకి తెలిసిందంతా మిషన్ ఎక్కడం, కుట్టడం, బొట్టికి ఉన్న డబ్బులు ఇస్తే ఇంటికి వెళ్ళడం, హ్యాపీగా అక్కడికి అయిపోయింది. ఒకవేళ ఏదన్నా వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి, ఎగ్జాంపుల్ మళ్ళీ రేపు వస్తే వర్క్ జరిగితే డబ్బులు వస్తే మళ్ళీ వెళ్ళిపోవడం, ఒకవేళ డబ్బులు రాలేదంటే ఇంకో బొట్టికి వెళ్ళడం. ఇది అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కస్టమర్ సెంట్రిక్ వచ్చామనుకోండి, వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అరే ఒక ఎడ్యుకేషనల్ వేలో ఆలోచిస్తారనమాట. అంటే బొటిక్ ఓనర్ ఎడ్యుకేటెడ్ ఉంటుంది, కానీ తను డీల్ చేసే టైలర్స్ మాత్రం అన్ఎడ్యుకేటెడ్. కానీ ఇక్కడ ఫ్రస్ట్రేషన్ మొత్తం బొటిక్ ఓనర్ ఇప్పటికి కూడా ఉంది మన కంపెనీలో కూడా. కస్టమర్స్ నైట్ 11కి కాల్ చేయడం, 12కి కాల్ చేయడం, అండ్ 10 గంటలకు కాల్ చేయడం, అండ్ వెంటనే తిట్టేసేయడం. మీరు అసలు అంటే చాలా లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నేను కూడా పోరాటం చేస్తుంది దానికోసమే. వీళ్ళని ఎలా మనం ఆర్గనైజ్ చేయాలి. ఇక్కడ కస్టమర్లు ఆర్గనైజ్డ్గానే ఉన్నారు, ఎందుకంటే టైమ్ ఆఫ్ డెలివరీ పెడుతున్నారు, నాకు ఈ టైంకి రావాలంటున్నారు. సో దే ఆర్ పర్ఫెక్ట్. కస్టమర్స్ ఆర్ గాడ్స్ ఆల్వేస్. బట్ ఈ వీళ్ళ విషయానికి వచ్చేసి చాలా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి టైలర్స్కి. ఓకే, చాలా సైకలాజికల్ ఇష్యూస్. సో ఇప్పుడు మరి రన్ టైలర్ త్రూ ఈ టైలర్ ఇష్యూస్ అనేది ప్రాబ్లం క్లియర్ అవుతుందా? ఒకవేళ క్లియర్ అవుతుంది అంటే ఆ ప్రాసెస్ ఏంటి? టైలర్కి కావాల్సింది ఫస్ట్ ఫ్రీడమ్, నెక్స్ట్ ఈ బ్లౌజ్ కుట్టాడా, కంప్లీట్ అయిందా, పేమెంట్ ఫోన్లో కనపడాలి. అది కానీ ఇవ్వగలిగితే సక్సెస్. నేను ఇన్నేళ్ళ రీసెర్చ్లో ఒక టైలర్కి పాలసీ ఇవ్వడానికి ట్రై చేశా, ఇన్సూరెన్సెస్ ఇవ్వడానికి ట్రై చేశా, వాళ్ళకి ఏదన్నా ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేశా, వాళ్ళ ఫ్యామిలీస్తో నథింగ్ వర్కౌట్. వాళ్ళకి కావాల్సింది ఈ ఆర్డర్ కంప్లీట్ అయిందా, ఇక్కడ మనీ వచ్చిందా, ఇది కానీ చేయగలిగితేనే అల్టిమేట్ గోల్. ఇప్పుడు మనం సాధించిందే అది. ఒక టైలర్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ టైలర్కి 2 విధాలుగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఒకటి ఇన్ హౌస్లో చేయడం, అంటే మన దగ్గర లిస్ట్ అయి ఉంటాయి కదా బొటిక్స్ అన్నీ. ఓకే, ఆ లిస్ట్ అయిన బొటిక్స్లో ఆ నియర్ బై బొటిక్కి తను వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే బొటిక్ ఓనరు నాకు 2 టైలర్స్ కావాలను, 4 టైలర్స్ కావాలి, నా దగ్గర 4 pieces బ్లౌజెస్ ఉన్నాయి, ఒక లెహెంగా ఉంది అనేసి తను టికెట్ రైజ్ చేస్తుంది. అదే వర్క్ ఆర్డర్ ఆ టైలర్కి నియర్ బై ఉన్న అతనికి వెళ్తుంది. అతను యాక్సెప్ట్ చేసుకొని లొకేషన్ ట్రాక్ ఆల్రెడీ అయిపోతుంది, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఓలా ఎలా మనం వెళ్తున్నాము సేమ్
ఆ బొటిక్కి వెళ్ళి ఆ బ్లౌజెస్ కానీ ఆ డ్రెస్సెస్ కానీ ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరినీ మేము వెరిఫై చేస్తాం. వాళ్ళని ఫస్ట్ ఒక టెస్టింగ్ పెట్టేసి బొటిక్ ఫినిషింగ్ ఉండేలాగా వాళ్ళని వెరిఫై చేసి లిస్ట్ చేస్తాం టైలర్స్ అందరినీ. ఈ విధంగా బొటిక్ ఓనర్స్ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ టైలర్కి ఆ ఆర్డర్ కంప్లీట్ అయిన వెంటనే ఈ బొటిక్ ఓనర్ ఏం చేస్తుంది, ఆ పీస్ వైజ్ ఏదైతే ఉంటుందో అది అతను చేసిన వెంటనే రిలీజ్ చేసేస్తారు పేమెంట్, ఆన్ ద స్పాట్ పేమెంట్. సో తనకి హ్యాపీగా పేమెంట్ తీసుకుంటాడు, ఇంకా ఆయనకి అతనితో కట్. మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చి చేస్తాడు. సో అతనికి ఏంటంటే సైకలాజికల్గా నా పేమెంట్ ఆగలేదు, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ మొదలవుతుంది. ఇది మనం తీసుకొస్తున్న కంపెనీ బ్రాండ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే అట్ హోమ్ టైలరింగ్ చేస్తున్నామో, ఎవరికైతే స్కూటీ కానీ బైక్ కానీ ఉంటుందో వీళ్ళకైతే ఇన్ హౌస్ వెళ్ళి చేయడానికి అవసరం లేదు, బస్సు ర్యాపిడో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. బట్ ఎవరికైతే బైక్స్ ఉంటాయో వాళ్ళకు ఒక పోర్టబుల్ మిషన్ ఇస్తారు కంపెనీ. ఆ పోర్టబుల్ మిషన్తో పాటు వాళ్ళకి ఒకటి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్లో ఆర్డర్ వస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్డర్ ఫినిష్ చేస్తారు ఆన్ ద స్పాట్. దెన్ అండ్ దేర్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలి కస్టమర్కి. ఆల్టరేషన్ ఓన్లీ ఆల్టరేషనా లేదంటే బ్లౌజ్? ఓన్లీ ఆల్టరేషన్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్టరేషన్ అనేది మార్కెట్లో చాలా పెద్ద ప్రాబ్లం. పెద్ద పెద్ద బొటిక్స్లో చేయరు, చిన్న చిన్న టైలర్ షాప్లో చేయాలన్నా మనం అదే పనిగా వేరే పనులు స్టాప్ చేసి అదే పనిగా పెట్టుకోవాలి ఆ పనిని. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరికి అంత టైం లేదు. అలా ట్యాగ్ తీయని బట్టలు కూడా కబోర్డ్స్లో ఉన్నాయి. ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం వల్ల మెజారిటీ ఆఫ్ ద టైలర్స్ ఫస్ట్ టైంకి అలవాటు పడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆల్టరేషన్ ఆర్డర్ వచ్చింది, నేను ఒక కమ్యూనిటీకి వెళ్ళాలి, ఒక అడ్రస్కి వెళ్ళాలి, టైం పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో 30 minutes 40 minutes ఆ హ్యాబిచ్యుయేట్ అనేది ఒక 2-3 నెలలు అలవాటు అయిపోయింది అనుకోండి, వెళ్ళిపోతుంది. అండ్ ఎర్నింగ్స్ కూడా చాలా బాగుంటాయి. యా, టైలర్ ఇప్పుడు అండ్ యూ డోంట్ బిలీవ్ మంజుష గారు, 80% మేము టైలర్స్కే ఇస్తున్నాం. ఓ సూపర్. అది ఏ ఆర్డర్ అయినా కావండి, 30,000 ఆర్డర్ అయినా కూడా 80% తండ్రి. దీనివల్ల ఏమవుతుందంటే తనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 న్యూ బ్లౌజులు చేయడం కన్నా 10 ఆల్టరేషన్ చేయడం చాలా ఈజీ. అండ్ మన దాంట్లో 3 రకాల ఆల్టరేషన్ టైప్స్ ఉంటుంది, స్మాల్, మీడియం, లార్జ్. స్మాల్ అయితే 149, అండ్ మీడియం అయితే 249, అండ్ లార్జ్ అయితే 349 అంతే. అంతకు మించి ఆల్టరేషన్ ఎవరు ఛార్జ్ చేయడానికి లేదు. ఇట్స్ ఏ ఫిక్స్డ్ పాన్ ఇండియా వైడ్. సూపర్. ఏదో ఒక సిటీలో ఒకలాగా ఒక సిటీలో ఒకలాగా కాదు, అన్ని చోట్ల ఇదే 3 prices. ఈ విధంగా ఆ టైలర్స్ ఎప్పుడైతే టైంకి అలవాటు పడతారో ఫస్ట్ ఆ స్టూల్ నుంచి పీకేయాలనేది నా కోరిక. ఓకే. ఆ మిషను ఆ స్టూల్ అనే కాన్సెప్ట్ నుంచి ప్రపంచాల్లో వాళ్ళు తిరగగలిగితే, 10 మంది క్లయింట్స్ని కలవగలిగితే ఈజీ అయిపోతుంది. అండ్ యూ డోంట్ బిలీవ్, మేము ఆల్టరేషన్ మార్కెట్ స్టార్ట్ చేశాక ఒకే ఒక టైలర్ ఒప్పుకున్నాడు, ఫస్ట్ టైలర్. అతను లొకేషన్ ట్రాక్ చేసి ఒక కమ్యూనిటీకి వెళ్ళడానికి మాకు 4 గంటలు కాల్ మాట్లాడాల్సి వచ్చింది. ఇటెళ్ళు అటెళ్ళు, ఈ లిఫ్ట్లో ఎక్కడ వెళ్ళాలంటాడు, ఏ టవర్కి వెళ్ళాలంటాడు, ఏ ఫ్లాట్కి వెళ్ళాలంటాడు. అంత కష్టం వాళ్ళ బ్రెయిన్ ట్రాక్ చేయడం. ఓకే. అదే ఇప్పుడు మీకు మిగతా డెలివరీ యాప్ చూడండి, అసలు కాల్ కూడా ఉండదు, వెళ్ళిపోతారు, పార్టీ పార్క్ చేసుకుంటారు, కస్టమర్కి డెలివరీ ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు చూడండి ఎంత కూరుకుపోయారు. యా. సో ఒక లొకేషన్ని పెట్టుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేసేలాగా మనం చేయగలిగినప్పుడే కంపెనీ అచీవ్మెంట్. సూపర్. యా. సో ఇది చాలా బాగుంది మ్యామ్. యా. అండ్ ఈ టైలర్స్కి ఇన్బోర్డ్ కావాలి అన్న కూడా మీ దగ్గర ప్రాసెస్ ఉంది, అంటే లైక్ ఒక ప్రాసెస్ చెప్పారు, ఇంకొకసారి చెప్తారా అది? యా. ఒకవేళ వాళ్ళు ఆన్బోర్డ్ అవ్వాలనుకోండి, 2 categories ఉన్నాయి. ఒకటేమో బొటిక్స్లో పని చేసుకోవచ్చు, నాకు బండి లేదు మేడం కానీ నేను ఆటోలోనో దేంట్లోనో వెళ్తా, ఒక 4-5 బ్లౌజులు కుట్టుకుంటా అనే వాళ్ళకి బొటిక్స్కి ఆన్బోర్డ్ అవ్వచ్చు. వాళ్ళు నియర్ బై ఉన్న బొటిక్కి జాబ్ అప్లై చేస్తే ఆ బొటిక్ ఓనరే కాల్ చేస్తుంది, ఇక్కడికి వచ్చేయండి మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి టెస్టింగ్ ఇచ్చేసుకొని చేయొచ్చు. అండ్ రెండోది ఏంటంటే, నాకు బండి ఉంది, నాకు ఫ్రీడమ్ కావాలా, నాకు కస్టమర్ సోది వద్దు, కంపెనీ సోది వద్దు, నాకు ఎవ్వరు బొటిక్ ఓనర్ సోది కూడా వద్దు, నేను వర్క్ చేస్తా, ఆర్డర్ ఫినిష్ చేసుకుంటా, నా డబ్బులు నాకు కావాలి, సింపుల్. సో అతను రోజు మినిమం 4-5 ఆర్డర్లు కానీ చేస్తే రోజుకి యూ డోంట్ బిలీవ్ 2000 నుంచి 3000 వచ్చే అవకాశం ఉంది. ఒక నార్మల్ టైలర్కి మార్కెట్లో 24,000 నుంచి 25,000 అనేది హైయెస్ట్ శాలరీ. అలాంటిది ఇక్కడ 40 to 60, 70,000 ఈజీగా వస్తుంది. ఎస్, కష్టపడే కొద్దీ డబ్బులు. ఈ యాప్కి మేము కన్వర్ట్ చేయడానికి మేము చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. ఇది ఒక ఏమంటారు, ఒక ఇన్నోవేటివ్ థాట్, ఎన్నో ఇయర్స్ శ్రమ,
ఎన్నో ఇయర్స్ కష్టం అనమాట, అంత ఈజీ కాదు. ఇప్పటికి కూడా ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ టైలర్స్ అందరినీ ఈ లూప్ హోల్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ ఒకరితో స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పటికి మన దగ్గర 30 ఆల్టరేషన్ టైలర్స్ ఉన్నారు. ఓ, ఒకరితో స్టార్ట్ అయ్యి 30 మెంబర్స్. ఎస్, అది ఓన్లీ కోకాపేట్ సైడే. ఓ, అంత డిమాండ్ ఉంది అటువైపు. ఇప్పుడిప్పుడే అటువైపుకి 1000 మంది పనిచేసినా సరిపోదు. ఓకే. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో మినిమము 1000 హౌసెస్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో 3-4 ఉంటారు. ఒక్కరికైనా ఆల్టరేషన్ అవసరం. ఎక్సలెంట్ మ్యామ్. Yes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, టైలర్స్ మీ అందరికీ కూడా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. మీరు కనుక ప్రొఫెషనల్ టైలర్ అయితే, ఏదో మేము ఇంట్లో ఉండి చేసేసుకునే టైలర్స్ అలాగ కాదండి, ఖచ్చితంగా ప్రొఫెషనల్ టైలర్ అయి ఉండాలి. బికాజ్ ఇక్కడ కూడా మీకు టెస్ట్ ఉంటుంది కాబట్టి. సో ప్రొఫెషనల్ టైలర్స్ అయి ఉండి మీరు కనుక ఇన్హౌస్ చేయాలి అనుకున్నా ఆన్ బోర్డ్ అవ్వచ్చు. లేదు అంటే బండి ఉంది, నాకు నేనే బాస్, బుటిక్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, నేను వెళ్ళి ఆర్డర్ చేసుకుంటా, నేను ఇంటికి వెళ్ళి ఆల్టరేషన్ చేసుకుంటా, నా మనీ నేను తీసుకుంటా అనుకునే ప్రతి ఒక్క ప్రొఫెషనల్ టైలర్స్ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.